హలో గైస్, నేను మీ లేడీ ప్రిడేటర్. ఇవాళ ఇంకొక BGMI హైలైట్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బట్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీతో ఒక న్యూస్ అయితే షేర్ చేసుకోవాలి. మీలో ఎవరికైనా PC గేమ్స్ ఇంకా కొత్త రకాల గేమ్స్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమెంట్స్ లో పిన్ చేశాను. మన సెకండ్ గేమింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆ ఛానల్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను, తప్పకుండా చూడండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ల్యాండ్ అయిన వెంటనే లూట్ చేస్తున్న ఎనిమిని సాంప్రదాయబద్ధంగా నాకౌట్ చేశాను. తన టీమ్మేట్ అయితే వచ్చారు, తప్పించుకున్నారు. వెంటనే రివైవ్ ఇవ్వటం కూడా మొదలు పెట్టారు. నేను గ్రెనేడ్ వేసి ఒకరిని ఫినిష్, ఇంకొకరిని నాక్ చేశాను. చంపేస్తావురా, మనిషి ప్రాణం అంటే లెక్క లేదురా నీకు. ఇంతలో వాళ్ళ టీమ్మేట్ ఒకళ్ళు వచ్చారు. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. తనని కూడా నాకౌట్ చేసి ఒక చక్కటి 1v3తో అయితే నా మ్యాచ్ ని స్టార్ట్ చేశాను. ఈ ఎనిమీస్ తో ఫైట్ లో పడి నాకు అసలు లూట్ చేసుకోవడానికి టైమే దొరకలేదు. కానీ నాకు కావాల్సిన లూట్ అంతా ఎనిమీస్ క్రేట్స్ లోనే దొరికేసింది. వాళ్ళని ఫినిష్ చేసి ఆ లూట్ ఎత్తుకొని నెక్స్ట్ ఫైట్ కి వెళ్ళిపోయాను. BGMI వచ్చినప్పటి నుంచి ప్రతి అప్డేట్ కి చాలా ఫీచర్స్ మారుతూ వచ్చాయి. ఒక్క బ్యాక్ ప్యాక్ సైజ్ తప్ప ఎక్కువ లూట్ ఎత్తుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బాల్కనీలో నుంచి చూస్తున్న నాకు ఒక ఎనిమి ఫుడ్ సౌండ్ అయితే వినిపించింది. గ్రెనేడ్ వేద్దాం అనుకున్నాను, బట్ డైరెక్ట్ గా వెళ్ళిపోవటం బెటర్ అనుకుని ఫిక్స్ అయిపోయాను. ఇంతలో ఎనిమి కళ్ళ ముందు కనిపించారు. ఒకసారి ఫిక్స్ అయ్యాక నా మాట నేనే వినను. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. చుట్టూ 360 డిగ్రీస్ లో ఎనిమి ఫుడ్ స్టెప్స్ వినపడుతూ ఉన్నాయి. నేను వెళ్ళటం కంటే వాళ్ళే నా దగ్గరకు వస్తారని వెయిట్ చేశాను. బయట వస్తువులు ఇన్స్టాల్మెంట్స్ లో కొన్నట్లుగా అప్పుడప్పుడు BGMI లో ఎనిమీస్ కూడా ఇన్స్టాల్మెంట్స్ లోనే వస్తూ ఉంటారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఆఫ్ కోర్స్ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్న నాకు ఇది కాస్త బెనిఫిటే. ఎనిమీస్ అందరూ గుంపుగా రాకుండా ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తే ఈజీగా కిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైట్ జరుగుతున్నప్పుడు థర్డ్ పార్టీ కోసమని వెనుకున్న ఇంట్లో ఒక ఎనిమీ వచ్చి కూర్చున్నారు. నేను అతనికి గ్రెనేడ్ తో ఘన స్వాగతం చెప్పాను. ఒక అమ్మాయి మిస్ నుంచి మిస్సెస్ అవ్వటం, మనం వేసిన గ్రెనేడ్స్ అప్పుడప్పుడు మిస్ అవ్వటం రెండూ కామన్ గా జరిగేవి. పెద్దగా పట్టించుకోకూడదని ఇంకొక గ్రెనేడ్ వేశాను. నాకౌట్ అయిన ఎనిమి ఫుల్ గా ఫినిష్ అయిపోయారు, కానీ వాళ్ళ టీమ్మేట్స్ ఎవరు అతన్ని కాపాడటానికి రాలేదు. మనం ఏ ఎనిమినైనా వదిలేయచ్చు, కానీ చేతిలో స్నైపర్ పట్టుకున్న వాళ్ళని మాత్రం వదిలేయకూడదు. సరిపోయింది. ఒక స్నైపర్ కి ఇంకొక స్నైపర్ కి మధ్య ఉండి ఈగో ఇష్యూస్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ ఎనిమి దగ్గర M24 తీసుకున్నాను. ఇంతలో నింబస్ ఐలాండ్ టైం అయిపోయిందని గెంటేస్తే ఈ ర్యాంగిల్ కి వచ్చేసి స్కూల్ అపార్ట్మెంట్స్ లో ఉన్నాను. మిట్ట మధ్యాహ్నం ఎండలో పరిగెడుతున్న ఒక ఆయనకి సన్ స్ట్రోక్ తగలకుండా లాబీకి పంపించి పుణ్యం కట్టుకున్నాను. యాప్ ఓపెన్ చేసి చూసేసరికి దగ్గరలో ఉన్న కేవ్ ఓపెన్ చేసి ఎవరో లూట్ చేసుకుంటూ ఉన్నారు. ఫ్లయింగ్ కార్పెట్ వేసుకుని అక్కడికి బయలుదేరాను. కేవ్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఒక బగ్గీ కనిపించింది. ఎనిమి మాత్రం లోపల లూట్ చేసుకుంటూనే ఉన్నారు. ఫుడ్ స్టెప్స్ నాకు వినిపించాయి. ఈ మధ్య ఎనిమీస్ ఇళ్లలోనే క్యాంపింగ్ వేస్తున్నారు. ఇంకా ఇంత పెద్ద కేవ్ లో ఎక్కడ క్యాంపింగ్ వేస్తారో తెలియదు. లోపలికెళ్తే నా ఆధార్ కార్డ్ చిరిగిపోతుందని నాకు అనుమానం వచ్చి బయటే ఉన్నాను. ఇందులో ఫ్లయింగ్ కార్పెట్ వేసుకుని ఇంకొక ఎనిమి వచ్చారు. కేవ్ లోపల క్యాంపింగ్ చేస్తున్న క్యాంపర్ కంటే గిల్లీ సూట్ వేసుకుని ఎగురుకుంటూ వచ్చిన పకోడీని వేసుకోవటం బెటర్ అనిపించింది. ఆల్మోస్ట్ నా HP అంతా పోయింది. చచ్చిపోతాను అనుకున్నాను. ఏ మ్యాచ్ లో ఎప్పుడు చేసుకున్న పుణ్యమో ఈ మ్యాచ్ లో నన్ను కాపాడింది. తర్వాత అర్థమైంది, నన్ను కాపాడింది నేను చేసుకున్న పుణ్యం కాదు, నేను వేసుకున్న ఎనర్జీ డ్రింక్ అని. గిల్లీ సూట్ ఎనిమి క్రేట్ లూట్ చేసుకుంటూ ఉన్నప్పుడు కేవ్ లోపల ఉన్న ఎనిమి బయటకొచ్చి బగ్గీ తీసుకుని నాకు తెలియకుండా పారిపోదాం అనుకున్నారు. తనని ఏం చేశానో మీరే చూడండి. ఈ క్యాంపర్స్ పారిపోవటం పైన పెట్టే ఇంట్రెస్ట్ తిరిగి ఫైట్ చేయటం పైన పెట్టి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
ఐఎమ్ టెల్లింగ్ దట్. తర్వాత ఫ్లైయింగ్ కార్పెట్ వేసుకుని జోన్ లోపలికి వెళ్తున్న నాకు ఇద్దరు ఎనిమీస్ ఫైట్ చేసుకుంటూ కనిపించారు. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా వెళ్లిపోవటం కరెక్ట్ కాదనిపించింది. ఒక సాటి BGMI ప్లేయర్ లాగా నేను థర్డ్ పార్టీ చేశాను. ఇద్దరి మధ్య మ్యాటర్ సెటిల్ చేశాను. ఇద్దరు ఫినిషెస్ నా అకౌంట్ లో వేసుకున్నాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. అదే టైంలో నా ఎమ్యులేటర్ లో ఫైర్ బటన్ గ్లిచ్ అయిపోయి కంట్రోల్ పోయింది. కొంచెం సేపటికి కంట్రోల్స్ నార్మల్ అయిపోయాయి. ఒక ఎనిమిని అయితే ఫినిష్ చేశాను. ఇంకొక అతను మాత్రం కనపడలేదు. ఎవరూ లేరనుకుని ఎగురుకుంటూ బయటకెళ్తే ఎగిరిపోతానని డౌట్ వచ్చింది. అప్పుడప్పుడు ఇలా తొందరపడి నేను ప్రాణాలు పోగొట్టుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అందుకే ఈసారి మాత్రం రిస్క్ చేయొద్దు అనుకున్నాను. ఇంటెలిజెంట్ ఫెలో. ఆ స్నేక్ ని ఫినిష్ చేసి నేను కూడా జోన్ లోపలికి వెళ్ళిపోయాను. ఎస్నాయలో ఎంటర్ అవ్వటంతోనే పోలీస్ స్టేషన్ లో గన్ సౌండ్స్ వినిపించాయి. నేను కూడా అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ క్లమ్జీ అవుతోందని దూరం నుంచే థర్డ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకున్నాను. జోన్ చిన్నగా అయ్యే కొద్దీ జోన్ డ్యామేజ్ మాత్రమే కాదు, జోన్ కి మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. లేట్ గా జోన్ లోపలికి వస్తే తప్పదు భారీ మూల్యం. అంతేగా అంతేగా. ఫైనల్ జోన్ లో ఒక మంచి పొజిషన్ తీసుకుంటే కనుక గేట్ కీపింగ్ చేసి ఈజీగా కిల్స్ సంపాదించుకోవచ్చు అనటానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. జోన్ లోపలికి వచ్చే ఎనిమీస్ ని థర్డ్ పార్టీ చేసి చాలా చక్కగా ఫినిషెస్ అయితే తీసుకున్నాను. కానీ పోలీస్ స్టేషన్ లో ఇంకా కొన్ని టీమ్స్ అలాగే ఉన్నాయి. ఎవరూ కనపడట్లేదు, కానీ కాన్స్టెంట్ గా వాళ్ళ సౌండ్స్ మాత్రం వినపడుతూ ఉన్నాయి. జోన్ చేంజ్ అయింది, రొటేషన్ తీస్తూ ఉన్నాను. ఇంతలో దేవుడిచ్చిన ప్రసాదం లాగా ఒక ఆఫ్లైన్ ప్లేయర్ కనిపించారు. అతన్ని ఫినిష్ చేసి రోడ్ క్రాస్ చేసి అవతల వైపు ఉన్న ఇంట్లోకి వెళ్దాం అనుకున్నాను. ఇంతలో పోలీస్ స్టేషన్ పక్కన ఒక గిల్లీ సూట్ అతను కనిపించారు. అతన్ని ఫినిష్ చేసిన వెంటనే పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎనిమీస్ కాన్సంట్రేషన్ నా మీద పడక ముందే నేను జోన్ లోపలికి వెళ్ళిపోయి ఒక పొజిషన్ తీసుకున్నాను. ఒకవేళ నా గేమ్ ప్లే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock కి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మన ఛానల్లో ఒక హైలైట్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ గా చెక్ చేయడం కూడా మర్చిపోకండి. వెరైటీ ఆఫ్ గేమింగ్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళు మన సెకండ్ గేమింగ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కింద కమెంట్స్ లో ఇచ్చేసాను. ఇక మిగిలి ఉన్న లాస్ట్ ఎనిమిని ఎలా ఫినిష్ చేశానో మీరే చూడండి.